నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. బొల్లిముద్ద శివరామకృష్ణ ఫౌండేషన్ తెనాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవంలో ప్రముఖ నటు బ్రహ్మానందంకు బొల్లిముద్ద శివరామకృష్ణ జాతీయ స్థాయి జీవితకాల పురస్కారం అందజేశారు. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో 2 రోజులుగా జరుగుతున్న మహోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి బ్రహ్మానందం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ₹1,00,000 నగదు జీవితకాల పురస్కార పథకాన్ని నిర్వాహకులు ఘనంగా ప్రదానం చేశారు. పురస్కార స్వీకరణ అనంతరం మాట్లాడిన బ్రహ్మానందం తెనాలితో తనకు ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమని, 49 ఏళ్ల క్రితం తన వివాహం తెనాలి వైకుంఠపురంలో జరిగిందని, ఆ జ్ఞాపకాలు ఇంకా గుర్తు ఉన్నాయి అని భావోద్వేగంగా పేర్కొన్నారు. సాహిత్యం సంస్కృతిని ప్రోత్సహించే ఈ వేదికలో పాల్గొనడం తనకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని ఆయన అభినందనలు తెలిపారు. కృష్ణ సందీప్ గారు, అలాగే శ్రీ తుమ్మల వ్యవస్థాపకులు కొల్లిమంత అజయ్ కుమార్ శాఖ అధికారిగా పనిచేస్తున్నారు. వారికి కూడా ఆశ్రమాల్లో వీరిని సన్మానించే ఆయన విజయవంతం నాకు వారు కారులో ప్రయాణం పాప అంటారు. తెనాలి పట్టడంతో నాకు ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఉంది. ఏంటంటే మా సిస్టరు సున్నం అనసూయమ్మ గారిని కెమిస్ట్రీ లెక్చరర్గా జేఎంజే కాలేజీలో పనిచేస్తూ రిటైర్ అయిపోయారు. ఆవిడ ఇక్కడ తెనాలికి దగ్గరగా జేఎంజే కాలేజీకి దగ్గరగా ఒక ఇల్లు తీసుకొని అద్దెకుండి ఆవిడ కాలేజీ లెక్చరర్గా చేస్తున్నప్పుడు నేను వీకెండ్స్కి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు అవి ఇవి తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేసి సోమవారం నాడు మళ్ళీ నేను నల్లపాడులో ఎంఏ చదువుకోవడం కోసం వెళ్ళేవాడిని. ఆ విధంగా తెనాలి నాకు బాగా పరిచయమైనటువంటి ప్లేస్. శ్రీరామనవమి వచ్చిందంటే తెనాలిది ఫస్ట్ ప్లేస్ అనుకుంటా అప్పట్లో, మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. తెనాలి అప్పట్లో ఈ మొత్తం పందిళ్ళు అంటే కనపడే ప్లేసులు కనపడతాయా లేదా, పైన ఆకాశం కనపడకుండా మొత్తం ఆకాశం అంత పందిరేసి అంటాం చూడండి. ఆకాశం కనపడకుండా ఉన్నంత పందిరేస్తే వెళ్ళి లైన్లో నిలబడి చిన్న గ్లాసులు ఇస్తే అందులో పానకం వడపప్పు పెడితే తిన్న బ్రహ్మానందాన్ని. కరెక్ట్గా 49 సంవత్సరాల క్రితం డిసెంబర్ 14వ తేదీన నా వివాహం వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆవిడ వాళ్ళ ఆడపడుచుతో నాకు వివాహం. అది ఎక్కడ చేయాలంటే అప్పుడు ఈ ఆలయం అతి ప్రాథమిక దశలో ఉంది. ఆ ఆలయ నిర్మాణంలో ఉన్నప్పుడే వైకుంఠపురం అని అక్కడ ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీ వివాహం చేయాలని నా శుభలేఖ అచ్చువేసి ఇచ్చారు. నేను చాలా ఆనందించాను, చాలా సంతోషించాను. అటువంటి ఆలయంలో నాకు వివాహం జరగటం
ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత నేను ఈరోజు మీ అందరి ముందు చూడండి, ఈ ఫేస్ చూడగానే ఎటు మామూలుగా ఇలా వెళుతున్నవాడు కూడా మొహంలో చూడగానే అది కాదుగా ఈ జీవితానికి. రెండింటిని సమన్వయపరిచి చెప్పాలనేటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఈయన శివరామకృష్ణయ్య గారిలో ఉన్నాయేమో అన్న భావన నాకు కలుగుతుంది. ఆ రెండింటిని సమన్వయపరచడం కోసమే మార్క్సిస్టు గాంధీ అన్నారేమో ఆయన్ని. ఇటువంటి ఆలోచన విధానాన్ని అప్పుడు పునాది రాళ్లు వేసినటువంటి మహనీయుల్లో ఒకడు బొల్లిముద్ద శివరామకృష్ణ. మానవుడు మనిషిగా మానవుడిగా ఆలోచించి మనందరం కలిసి ఒక పని చేయాలి, ఈ పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిని ఎలా నిర్వర్తించాలి అనేటువంటి ఆలోచనలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు గుడిపాటి వెంకటచలం. 10 ఏళ్ల పిల్ల 70 ఏళ్ల వయోవృద్ధుడిని పెళ్లి చేసుకుంటే 70 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వయోవృద్ధుడు చేసేటువంటి వికృత చేష్టలు ఎలా ఉంటాయో తెలియదు, దానికి అమ్మాయి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. అటువంటి పరిస్థితిని ఊహించగలిగినటువంటి వాడు కవి గ్రాంతదర్శి అంటాడు. అటువంటి పరిస్థితిని ఊహించిన వాడు కాబట్టి గురదాడప్పడో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అన్నాడు. మానవ సమాజం మార్పు రావాలంటే దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ బొల్లిముద్ద శివరామకృష్ణ గారు లాంటి వాళ్ళు దేవుళ్ళే. చిరకాలం ఆయన గుర్తుండాలని ఒక విగ్రహాన్ని వేసి రోడ్డు మీద వెళ్తూ శివరామకృష్ణ అనుకుని వెళ్ళిపోయే స్థితి కల్పించాలనే ఆలోచన నిజంగా దేవుడు అనేవాడు ఉంటే అందుకు కల్పించాడేమో ఇది నా భావన. ఉన్నతమైన భావాలు, ఉత్తమమైన భావాలు, పురోగతిని సాధించేటువంటి భావాలు నేర్పినటువంటి మహాకవులు చాలామంది ఈ భరతావని మీద జనించారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని మనం ఎంతవరకు వినాలి, ఎంతవరకు ఆచరణలో పెట్టాలి అని ఆచరించేవాళ్ళు, అనుసరించేవాళ్ళు లేదు. అది గొప్పది ఇది గొప్పదని అనుసరించి బతికేవాళ్ళు లేరు, అడ్డం పెట్టుకుని బతికేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తెలుగు సాహిత్యంలో ఒకే ఒక వ్యక్తి సరస్వతి మానసపుత్రుడు, కుంభావ సరస్వతి, ఇట్లాంటి మాటలు చాలా మనం విన్నాం. కానీ సరస్వతీదేవి స్తన్యాన్ని క్రోలినటువంటి ఏకైక కవి ఎవరైనా ఉన్నాడంటే ఆయన బొమ్మెర పోతరామాచ్యుడు. అలాగే పద్యానికి ప్రాణం పోసిన వ్యక్తి అని ఎందుకన్నారంటే ఇది ఇక్కడే కాదు, అమెరికా లాంటి దేశాల్లో పిల్లలకి పద్యం అంటే ఏమిటి, ఎలా చదవాలి, దాని విరుపేమిటి, దాని అర్థం ఏమిటని చెప్పడానికి తన జీవితంలో కొంత భాగాన్ని వెచ్చించాడు. సరే, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈరోజు కార్యక్రమంలో ప్రత్యేకత పరిచయం అవసరం లేని ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా ఆ పేరు తలుచుకుంటేనో, ఆ బొమ్మ చూస్తేనో, ఆ క్యారికేచర్ చూస్తేనో ఆయన గుర్తు రాగానే నవ్వొచ్చేటువంటి ఒక మహానటుడు డాక్టర్ పద్మశ్రీ కన్నెగంటి బ్రహ్మానందం గారు. వారిని ఈ స్టేజ్ మీదకు తీసుకురాగలిగి వారికి సన్మానం చేయడం ద్వారా కళామ తల్లికి, సాహితీ మూర్తులందరికీ కూడా మనం సన్మానించుకున్నట్టే. ఒక ప్రతినిధిగా, సాహితీవేత్తలకు ప్రతినిధిగా, కళాకారులకు ప్రతినిధిగా మరి ఆయన ఆల్రెడీ అనేక అవార్డులు రివార్డులు పొందారు. మనం ఇచ్చే అవార్డు కానీ మనం ఇచ్చే రివార్డు కానీ ఆ కోవకు చెందింది కాదు. కానీ తెనాలి మీద ఉన్నటువంటి మక్కువ, మన జిల్లా మీద ఉన్నటువంటి మక్కువతోటి వారు పెద్ద ఉదయంతో పెద్ద మనసుతో అంగీకరించినందుకు వారికి కూడా ఫౌండేషన్ తరఫున మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎట్లా అసలు ఒకటా రెండా పొద్దున్న లేస్తే వాట్సాప్లో కూడా ఏదన్నా మనం రిప్లై ఇవ్వాలన్నా బ్రహ్మానందం గారి ఫోటోనే రిప్లైగా పెడుతున్నాం. ఎంత అసలు ఒక మనిషిని ఇంతలా ఆరాధించడం, నాకు తెలిసి ఈ భూప్రపంచంలో బ్రహ్మానందం గారు అంతకంటే ఇంకా గొప్ప వ్యక్తి లేరేమనిపిస్తుంది. హాస్య బ్రహ్మ అని ఊరినే రాలేదేమో అసలు పేరు. ఎంత కష్టపడ్డారో, ఎంతసేపు నవ్వులేనేమో అనుకున్నా నేను. మొన్న ఈ మధ్య సీరియస్ రోల్ కూడా ఒకటి చేస్తే అసలు ఎంత ఆశ్చర్యం కలిగిందో. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు తెనాలి తీసుకొస్తున్నారు. అందులో
నేను డయాస్ మీద కూడా వెళ్తాను. ఎంత ప్రివిలేజ్గా భావించాను, ఎంత హ్యాపీగా ఉందో సార్, మనసు నిండా చెప్పలేనంత ఆనందంగా ఉంది సార్. నాకు మాత్రం తొందరగా మైక్ ఇమ్మని అంత కోరుకున్నాను. థ్యాంక్స్ సార్. మా గురుతుల్యులు పెద్దలు చందు సాంబశివరావు గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు, అట్లాగే బొల్లిముంత శివరామకృష్ణ గారి గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. మార్క్సిస్ట్ గాంధీ గారి గురించి నేను మహాత్మా గాంధీ అని వర్ణించాలనుకున్నాను. తెనాలి సరౌండింగ్స్లో మరి చెదలవాడి గ్రామంలో పుట్టి ఒక తల్లి గర్భంలో ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి ఊరిని రక్తమాంసాలతో భూమి మీద తిరగడం కామన్గా ప్రతి మనిషి అందరూ తిరుగుతూ ఉంటాం. కానీ తన కోసం తను బ్రతకడమే కాకుండా మరి అందరి కోసం బ్రతకాలి అని పెన్నుతో మరి రచనలు చేసి నాటికలు రాసి మరి 100 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయని నిన్న మాట్లాడుకున్నప్పుడు మరి సాయుధ పోరాటంలో పాల్గొన్నారని ఇవన్నీ చూసినప్పుడు ఎంతో మనసుకు ఒక రకమైనటువంటి ఉద్విగ్న భావం వచ్చింది. 20 సంవత్సరాలుగా మరి ఆ గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ మరి మీ ముందు ఇంతమంది తెనాలి పట్టణ ప్రజల ముందు మరి వారిని సజీవంగా నిలిపారు. కాకమాను శంకర్ని వర్ధంతి సందర్భంగా 9వ తేదీ మంగళవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాకుమాను ధర్మసత్రం వంశపార్య ధర్మకర్త కాకుమాను శరత్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం బోస్ రోడ్లోని సత్రంలో శంకర్ని వర్ధంతి పురస్కరించుకొని ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్ బాబు మాట్లాడుతూ పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లో అవసరమైన వారికి అన్నదానం, వస్త్రదానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలకు మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. తెనాలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శరత్ బాబు కోరారు. 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 2000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అంటే 100 మందికి ఇవ్వడం జరుగుతుంది. మరియు 8, 9, 10 తరగతులు ఒక్కొక్కరికి 3000 చొప్పున 75 మందికి ఇవ్వడం జరుగుతున్నది. మరియు వేద పాఠశాల పురోహితులు ఒక్కొక్కరికి 4000 చొప్పున 25 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా పేదలకు అన్నదానము, వస్త్రదానము జరుగుతుంది. ఇది కాకుండా గోశాల సంరక్షణకు 3 లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నాము, విరాళం ఇచ్చి. సో రేపు అందరూ మరియు దీనికి మన తెనాలి మంత్రి గారు మనోహర్ గారు విచ్చేస్తున్నారు. మరియు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా విచ్చేస్తున్నారు. ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం వైకుంఠపురం దేవస్థానాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ సహాయ కమిషనర్ అనుపమ, అర్చకులు, ఇతర సిబ్బంది పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. తర్వాత ప్రత్యేక దర్శనంతో స్వామివారి సేవలో పాల్గొన్న బ్రహ్మానందంకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. దేవస్థానాన్ని సందర్శించినందుకు ఆనందం వ్యక్తం చేసిన బ్రహ్మానందం ఆలయ పరిసరాలను పరిశీలించి ఆలయ నిర్వాహకులను అభినందించారు.
ముత్యంశెట్టిపాలెం కబేలా వంతెన సమీపంలోని గంగమ్మ తల్లి ఆలయంలో గంగానమ్మ తల్లి కొలుపులు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. విద్యుత్ ప్రభలను ప్రత్యేకంగా అలంకరించి భక్తులు పట్టణ ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. పాల్గొన్న భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం విశేషంగా జరిగే ఈ ఉత్సవానికి ఈసారి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. తెనాలి ప్రాంత ప్రజలందరికీ అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.